రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. సోనియా గాంధీతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి బయలుదేరారు. రాహుల్ నామినేషన్కు సంబంధించి హాజరు కాబోతున్నారు ఏసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి. ఇక నామినేషన్కు సంబంధించి అటెండ్ అయ్యేందుకు కర్ణాటక నుంచి రాయ్ బరేలీ వెళ్తున్నారు ఖర్గే. ఈ క్రమంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆగారు. ఖర్గేకు ఎంపీ అనిల్ యాదవ్ స్వాగతం పలికారు. ఖర్గేతో కలిసి సీఎం రేవంత్ యూపీ వెళ్తున్నారు. నామినేషన్ ముగిసిన వెంటనే హైదరాబాద్ తిరిగి రానున్నారు సీఎం. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో రాయబరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. సోనియా గాంధీతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి బయలుదేరారు రాహుల్ గాంధీ. ఇక రాహుల్ గాంధీ నామినేషన్కు సంబంధించి ఏసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇక కర్ణాటక నుంచి రాహుల్ బయలుదేరిపోయారు. ఇక రాయబరేలీ వెళ్తున్నారు ఖర్గే. ఈ క్రమంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆగారు. ఖర్గేకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు. ఖర్గేతో కలిసి సీఎం రేవంత్ యూపీ వెళ్తున్నారు. నామినేషన్ ముగిసిన వెంటనే హైదరాబాద్ తిరిగి రాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రైట్, కాసేపట్లో రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. సోనియా గాంధీతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి బయలుదేరారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ నామినేషన్కు సంబంధించి ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. కర్ణాటక నుంచి రాయ్‌బరేలీ వెళ్తున్నారు ఖర్గే. ఈ క్రమంలోనే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆగారు. ఖర్గేకు ఎంపీ అనిల్ యాదవ్ స్వాగతం పలికారు. ఖర్గేతో కలిసి సీఎం రేవంత్ యూపీ వెళ్తున్నారు. నామినేషన్ ముగిసిన వెంటనే ఆయన హైదరాబాద్ తిరిగి రాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. చివరి రోజుకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. గత కొన్ని రోజులుగా కూడా దీనికి సంబంధించి కూడా అభ్యర్థుల ఎవరు ఆయన పైన ఒక ఉత్కంఠత రేకెత్తించిన నేపథ్యం కనిపించింది. దీనికి సంబంధించి అమేథీ నుంచి రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ నుంచి బరిలో దింపింది. మరోవైపు అమేథీ నుంచి కేఎల్ శర్మ, సోనియా గాంధీకి గాంధీ కుటుంబానికి సన్నిహితుడుగా ఉంటాడు. సోనియా గాంధీకి సంబంధించి కూడా రాయ్‌బరేలీలో ఆమె గతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కూడా ఆయన ప్రతినిధిగా పనిచేశారు. ఇప్పుడు ఏదైతే వ్యూహాత్మకంలో భాగంగానే ఇప్పుడు రాయ్‌బరేలీ నుంచి కూడా రాహుల్ గాంధీని బరిలో దింపింది అధిష్టానం. దానికి సంబంధించి ఎందుకంటే కొన్ని దఫాలుగా కూడా అంటే 1999 నుంచి కూడా 2024 వరకు ఏదైతే 2000 వరకు సోనియా గాంధీకి సంబంధించి కూడా కొన్ని పర్యాలుగా గెలుస్తూ వస్తున్నారు. ఇక అనారోగ్య కారణాల రీత్యా కావచ్చు, ఆమెకు సంబంధించిన వయసు రీత్యా కావచ్చు, ఆమెను ఆ పోటీ నుంచి కూడా తప్పుకుంది. అక్కడి నుంచి రాహుల్ గాంధీకి సంబంధించి ప్రియాంక గాంధీని బరిలో దింపాలని కూడా అధిష్టానం భావించింది. అక్కడ సంబంధించి రాయ్‌బరేలీకి సంబంధించిన కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుబడుతున్న నేపథ్యం కనిపించింది. ఇప్పుడు దానికి క్లియర్ చేస్తూ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన రాయ్‌బరేలీ నుంచి కూడా బరిలో దిగుతున్నారు. గతంలో కేరళకు సంబంధించి వాయనాడులో కూడా రాహుల్ గాంధీ గెలవడం జరిగింది. మరోవైపు అమేథీకి సంబంధించి కేఎల్ శర్మను అక్కడ బరిలో దింపింది. ఎందుకంటే సోనియా గాంధీకి సంబంధించి కుటుంబానికి సన్నిహితుడుగా ఉంటాడు. ఇక రాయ్‌బరేలీకి సంబంధించి కూడా ఆయన ప్రతినిధిగా వ్యవహరించారు. అమేథీకి సంబంధించి అక్కడ గతంలో రాహుల్ గాంధీ కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఇక 2 స్థానాలకు ఖచ్చితంగా గెలుపు దిశగా అడుగులు వేయడానికి ఈ 2 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులను కూడా చివరి క్షణంలో కూడా ప్రకటించిన నేపథ్యం ఇక మరి కాసేపట్లో నామినేషన్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతున్నది. ఇక నామినేషన్ సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే కర్ణాటక నుంచి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ సంబంధించిన బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాయ్‌బరేలీకి చేరుకుంటారు. మరి కాసేపట్లో రాహుల్ గాంధీకి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇక ఖర్గే రేవంత్ రెడ్డికి సంబంధించి రాయ్‌బరేలీ చేరుకోగానే కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. కార్యక్రమానికి సంబంధించి అక్కడ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా ఏఐసీసీ ముఖ్య నేతలంతా కూడా రాబోతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక మరి కాసేపట్లో సంబంధించిన కూడా ఏదైతే ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ సంబంధించిన ప్రక్రియ ముగుస్తుంది. కాబట్టి ఇక దానికంటే ముందే నామినేషన్ దాఖలు చేస్తారు. అక్కడి నుంచి నేరుగా అమేథీకి సంబంధించి అక్కడ కేఎల్ శర్మ నామినేషన్ ఉంటుంది. నామినేషన్లో కేఎల్ శర్మ కూడా నామినేషన్ దాఖలు చేయాలి. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక ఏదైతే మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా అమేథీలో కేఎల్ శర్మ సంబంధించిన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, రైట్ హరీష్, ఒకటి అంటే పూర్తిగా నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి ముందు ఏమైనా ర్యాలీ తీయబోతున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? ఇలాంటి షెడ్యూల్ ఏమైనా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే నేరుగా వెళ్ళి నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి? ఏదైతే అమేథీకి సంబంధించి కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి అక్కడ రాయ్‌బరేలీ కావచ్చు, అమేథీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ర్యాలీకి సంబంధించి ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేయాలని కూడా ఏదైతే అక్కడ కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక ఇప్పటికే అక్కడ ఏదైతే రాయ్‌బరేలీకి సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ మంత్రులంతా కూడా అక్కడ పిసిసి ప్రెసిడెంట్లు అంతా కూడా రాయ్‌బరేలీకి చేరుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక పెద్ద ఎత్తున నామినేషన్ సంబంధించిన ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అక్కడ సంబంధించిన కార్యాచరణ సిద్ధమైంది. కాబట్టి ఇక పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.
రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో సంచరించిన చిరుతపులి ఎట్టకేలకు గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో చిక్కింది. ఎరగా వేసిన మేకను పట్టుకునేందుకు వచ్చి బోన్లో చిక్కింది చిరుత. ఇక శంషాబాద్ విమానాశ్రయం పక్కనే ఉన్న గొల్లపల్లి గ్రామం నుంచి శంషాబాద్ విమానాశ్రయంలోకి చిరుతపులి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు బట్టి గుర్తించినట్లు తెలిపారు. చిరుతపులిని పట్టుకునేందుకు 25 సీసీ ట్రాప్ కెమెరాలను 5 బోన్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. 3 రోజుల క్రితం సీసీ కెమెరాలో బోను దగ్గరికి వచ్చి చిరుతపులి వెళ్ళినట్లు గుర్తించామని అన్నారు. ఇక ఎటికలకు గురువారం రాత్రి బోనులో ఉన్న మేకను పట్టుకునేందుకు వచ్చి బోన్లో చిక్కింది చిరుత. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో సంచరించిన చిరుతపులి ఎట్టకేలకు గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో చిక్కింది. ఎరగా వేసిన మేకను పట్టుకునేందుకు వచ్చిన చిరుత బోన్లో చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పక్కన ఉన్న గొల్లపల్లి గ్రామం నుంచి శంషాబాద్ విమానాశ్రయంలోని చిరుతపులి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు బట్టి గుర్తించినట్లు తెలిపారు. చిరుతపులిని పట్టుకునేందుకు 25 సీసీ ట్రాప్ కెమెరాలు అలాగే 5 బోన్లు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. 3 రోజుల క్రితం సీసీ కెమెరాల్లో బోను దగ్గరకు వచ్చి చిరుతపులి వెళ్ళినట్లు గుర్తించామని తెలిపారు. ఇక ఎట్టకేలకు గురువారం రాత్రి బోన్లో ఉన్న మేకను పట్టుకునేందుకు వచ్చి బోన్లో చిరుత చిక్కినట్లు తెలిపారు. నుంచి సదాయించిన చిరుత ఎట్టకేలకు రాత్రి 8 గంటలకు మాకు బోన్లోకి వచ్చేసింది. దాన్ని ఇప్పుడు జూకు తరలిస్తున్నాం. 1 డే దాన్ని వైద్య పరీక్షల నిమిత్తం జూలో ఉంచి తర్వాత 1 డే తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా అమరాబాద్ ఫారెస్ట్ తీసుకుపోయి వదిలేస్తాం. 8 గంటల టైంలో వచ్చి ఇక్కడ 8 గంటలు సార్ ఎట్లా ఈ 5 రోజులు ఫుడ్ దానికి ఎట్లా ఏం చేస్తున్నాం రేటా ఏమన్నా ఆల్రెడీ లోపల మనకు కుందేళ్ళు కానీ నెమలు కానీ ఉన్నాయి కాబట్టి అది సర్వైవ్ అయింది. రాత్రి మాత్రం మేము మాంసం మేక పెట్టాం కాబట్టి లోపల బోన్లో పెట్టాం కాబట్టి బోన్ చుట్టూ తిరిగి తర్వాత బోన్లోకి వెళ్ళింది. ఆటోమేటిక్గా డోర్ పడ్డది. అంటే ఎక్కడ ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఎక్కడ సార్? అది ఎక్కడ ఎంత దూరం ఉంటుంది? దాదాపు 2 కిలోమీటర్స్ ఉంటుంది. రన్వే నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అది ఒక చిన్న హిల్లక్ ఉంది. ఆ హిల్లక్ ఏరియాలో ఒక బోన్ పెట్టాము. ఆ బోన్ లోపల చుట్టూ గ్రాస్ ఉంది కాబట్టి అది సెక్యూరిటీ ప్లేస్ ఉంది. అక్కడ మనకు చిక్కడం జరిగింది. అంటే ఈ రోజులు ఎక్కడ దాంట్లో ఏ రేడియస్ లో వాటర్ ఎట్లా ఉంది? లేదండి, అక్కడ మొత్తం పర్కులేషన్ ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ సఫిషియెంట్ ఉంది. దాన్ని వాటర్ రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కానుంది. తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారో ఇందులో వివరించనున్నారు. ప్రధానంగా విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ వంటి ఏర్పాటు హామీలు కూడా కీలకంగా మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఏసీసీ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. పాంచ్ న్యాయపత్ర పేరుతో ఈ మేనిఫెస్టోను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. తెలంగాణ సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రత్యేక మేనిఫెస్టో తెలంగాణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు ఇచ్చింది. ఇక కర్ణాటక సంబంధించి 5 గ్యారంటీలు ఇచ్చింది. కాబట్టి ఇక్కడ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన నేపథ్యంలో ఇక ప్రత్యేకంగా ఏఐసిసి సంబంధించి జాతీయ స్థాయి మేనిఫెస్టో ఇచ్చింది. ఇక పాంచ్ నాయ్ పేరుతో 25 గ్యారంటీలను కూడా ఏఐసిసి జాతీయ స్థాయి
మేనిఫెస్టోను ఇప్పటికే ఏఐసిసి ప్రకటించింది. ఇక మరోవైపు తెలంగాణకు సంబంధించి కూడా ఈరోజు ప్రత్యేక మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్న నేపథ్యం కనుక మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులంతా కలిసి ఏదైతే తెలంగాణకు సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోను గాంధీభవన్ వేదిక కూడా విడుదల చేయబోతున్నారు. ఇక మొత్తంగా ఈ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ తెలంగాణకు సంబంధించి ఏం చేయబోతుంది అనే పైన కూడా ప్రత్యేకంగా ఏదైతే ఈ మేనిఫెస్టోలో కూడా రూపొందించడం జరిగింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఈ మేనిఫెస్టోను విడుదల కార్యక్రమంలో పాల్గొనాలి. ఇక మరోవైపు అక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి రాయ్బరేలీలో అక్కడ నామినేషన్ దాఖలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ నామినేషన్ సంబంధించి కూడా సీఎం ఇప్పటికీ అక్కడ రాయ్బరేలీకి చేరుకుంటున్న నేపథ్యం కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇప్పుడు ఈ మేనిఫెస్టో తెలంగాణకు సంబంధించి కూడా మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. దాంట్లో ప్రత్యేకంగా విభజన హామీలోని అంశాలన్నింటిని కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా తెలంగాణకు సంబంధించి విమానాశ్రయాలు కావచ్చు, రైల్వే లైన్లు, అలాగే రామగుండం మణుగూరు ప్రత్యేక రైల్వే లైన్తో పాటుగా దానికి సంబంధించి కనెక్టివిటీ, అలాగే నీతి ఆయోగ్లో భాగంగా ప్రాంతీయ కార్యాలయం, అలాగే కొత్త సైనిక పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల పెంపు, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి కూడా ఐటీఐఆర్కి సంబంధించి ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్, ఇక మొత్తంగా హైదరాబాద్కి సంబంధించి ఏదైతే డ్రై పోర్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కల్చర్ ఎంటర్టైన్మెంట్ హబ్ను కూడా తీసుకొస్తామన్నట్టు కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో దాంతోపాటుగా కాజీపేట రైల్వే కోచ్ కావచ్చు, ఇక సంబంధించిన ఎరువుల కర్మాగారం కావచ్చు, ఇక ఏదైతే పునర్వ్యవస్థకు భాగంగా కూడా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించి కావచ్చు, ఇక మొత్తంగా సైనిక్ స్కూళ్ళు, స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారం, ఇక మిగతా తెలంగాణకు సంబంధించి ఎప్పుడై విభజన హామీలో ఎలాంటి అంశాలు ఉన్నాయో గత బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు విభజన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్పింది కాబట్టి ఇక రెండు పర్యాలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పటి వరకు దానికి ఇంతవరకు కూడా వాటిని ఫలించలేకపోయింది, దాన్ని నెరవేర్చలేకపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఆ తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలతో పాటుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కేజీ ఏదైతే కేంద్ర విద్యాలయాలకు సంబంధించిన విద్యాలయాలు కావచ్చు, రైల్వే ఫ్యాక్టరీలు కావచ్చు, రైల్వే కోచ్లు కావచ్చు, ప్రత్యేక లైన్లు కావచ్చు, ఎయిర్పోర్టుకు సంబంధించిన ప్రత్యేక ఎయిర్పోర్టులకు సంబంధించి కూడా ఏర్పాటు చేయబోతున్నామంటే కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా తెలుసు. దాంతో పాటుగా మరికొన్ని అంశాలు కూడా దీంట్లో జోడించడం జరిగింది. ఏదైతే సమ్మక్క సారక్కకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అప్పుడు గతంలో రాహుల్ గాంధీ ఇక్కడ పాదయాత్ర భారత్ జోడో యాత్ర చేసిన క్రమంలో వరంగల్ ప్రాంతాన్ని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి కూడా జాతీయ హోదా కల్పిస్తామని కూడా చెప్పడం కాబట్టి దానికి కూడా మేనిఫెస్టోలో చేర్చినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు భద్రాచలంకు సంబంధించి కూడా 7 మండలాల్లోని కొన్ని గ్రామాలకు సంబంధించి ఏపీలో కలపడం జరిగింది కాబట్టి వాటిని తిరిగి తెలంగాణలో కలుపుతామన్నట్టుగా చెప్తున్న ఆ నేపథ్యంలో వీటన్నిటిని కూడా తెలంగాణలో ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారు. వీటిని అన్నింటిని కూడా ప్రచారాస్త్రాలుగా మలుచుకునేందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారాలు ముమ్మరం చేసింది కాబట్టి ఇక తెలంగాణ ప్రాంతానికి కేంద్రం ఏమి చేయబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా ఏం చేయబోతుంది అనే కూడా ప్రత్యేకంగా ఈ మేనిఫెస్టో రూపొందించారు. ఇక మరి కాసేపట్లో దానికి సంబంధించి విడుదల చేయబోతున్నారు రాజశేఖర్.